మన ఇంట్లో పూజా మందిరంలో, మన ఇంటి లోపల గడప లోపల, పూజా మందిరం గడప లోపల, శరీరం పైన ఏ వంకతో కూడా ప్లాస్టిక్ కానీ, రబ్బర్ కానీ, నైలాన్ కానీ ఉండకూడదు. జాగ్రత్త. పూజా మందిరంలో రబ్బర్ ఉందా, ఢాకిని, షాకిని, భూత ప్రేతాది శక్తులు వచ్చే. శరీరం మీద ఉందా, భూత ప్రేత గ్రహాది శక్తులని నీ మీద ఆసీనురాలై ఉంటాయి. ఇంట్లో రబ్బరు, ప్లాస్టిక్ అవేలు ఉన్నాయా, వచ్చేయి నీ ఇంట్లోకి దయ్యాలు శక్తులు. అంటే వేదీయ భాషలో, ధార్మిక భాషలో దయ్యాలు భూతాలని చెప్తాం. సైన్స్ ప్రకారంగా నెగిటివ్ ఎనర్జీస్ యాడ్ అవుతాయి ఇంట్లో. ఏమున్నా ఇంటి బయటికే. స్వామి అట్లయితే మా ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి కదా, ఓకే వండుకోక, నో ప్రాబ్లం. కిచెన్లో పెట్టొద్దు ప్లీజ్. కిచెన్ బెడ్రూమ్లో ఎక్కువ యూజ్ చేయొద్దు. మ్యాక్సిమం ఏదో ఒకటి రెండు ఉన్నాయంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ గృహస్థముతో ఉండేటటువంటి ఇల్లు స్వచ్ఛమైన వెదురు అనగా కలప, చెక్కతో చేసిన కుర్చీలు, బల్లాలు, చెక్కతో చేసినటువంటి టేబుల్స్, వుడ్ కర్ర. పూజా గదిలో కూడా ఇత్తడి పాత్రలు, సిల్వర్ పాత్రలు, కాపర్ పాత్రలు లేదా మట్టి పాత్రలు, మట్టి ప్రమిదలు ఉండడం శ్రేష్టం. రోల్డ్ గోల్డ్ వేసుకుంటారు, నడమ చాలా మంది వేసుకున్నారు, కనిపిస్తున్నాయి ఆడాడ కొంతమంది. రోల్డ్ గోల్డ్, ప్లాస్టిక్ అవి వేసుకోవడం ద్వారా మనిషికి నష్టం ఉంది, వేసుకోవద్దు.